పూరా లోకల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ని పెట్టడం జరిగింది టు బ్రీఫ్ ఆల్ ఆఫ్ యూ. ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ ప్రాపర్టీ అఫెండర్ మేము పట్టుకున్నాము. రీసెంట్గా లాస్ట్ 2 monthsలో చాలా ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగింది మన కరీంనగర్లో. సో దీంట్లో జూన్ అండ్ జూలై మంత్ జరిగిన ప్రాపర్టీ అఫెన్స్లో దిస్ ఇస్ ద మెయిన్ అఫెండర్ ఇన్వాల్వ్. పట్టుకున్న తర్వాత మనకి ఏ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఇతనికి ఉంది తెలిసింది. ఇతను పేరు చిరంజీవి, నేటివ్ ఆఫ్ కంబర్పల్లి విలేజ్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. కానీ ఇప్పుడు ఆర్మూర్లో ఉంటున్నారు. కరీంనగర్లో జనరల్ ఇలాంటి సంబంధం లేదు. కానీ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇక్కడ ఒక హాస్పిటల్లో అతని వైఫ్ అడ్మిట్ అయింది. ఆ తర్వాత ఈ ఏరియా గురించి అతనికి తెలిసింది. దెన్ టు అర్న్ ఈజీ మనీ ఈ రిసార్టెడ్ టు కమిటింగ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్. ఫస్ట్ ఆఫెన్స్ మే మంత్లో జరిగింది. మే మంత్లో ఇక్కడ కాదు, నిజామాబాద్ వేల్పూర్ పిఎస్ లిమిట్స్లో ఒక విలేజ్లో జరిగింది. అక్కడ 66 grams గోల్డ్ దొంగతనం అయింది. ఆ తర్వాత కరీంనగర్ డిస్టిక్లో గన్నేవరం మండల్ 10th June రోజు ఫస్ట్ దొంగతనం జరిగింది. తర్వాత మళ్ళీ 30 June రోజు, 20 రోజుల తర్వాత 30 June రోజు రామడుగు మండలం షానగర్ విలేజ్లో జరిగింది. మళ్ళీ 16 days తర్వాత 16 July రోజు గంగిపల్లి విలేజ్, మానకొండూరు మండలం. మళ్ళీ 22nd July రోజు కొరండ్ల విలేజ్, తిమ్మాపూర్ మండలం. 23rd July రోజు బోమన్పల్లి విలేజ్, చిగుడి మామిడి మండలం. 24th July రోజు చిమ్లకుంటపల్లి విలేజ్, గన్నేవరం మండలం. సో డిఫరెంట్ మండల్స్లో ఇది దొంగతనం జరిగింది. ఇనిషియలీ చాలా గ్యాప్స్ ఇచ్చారు అఫెన్స్ చేసినప్పుడు, అండ్ ప్రికాషన్స్ కూడా చాలా తీసుకున్నారు ఈ అఫెండర్. కాబట్టి మనకి అప్పుడు క్లూస్ దొరకలేదు. కానీ సిరీస్గా ఆఫెన్స్ జరిగిన తర్వాత 22nd July, 23rd July, 24th July తర్వాత మనకి తెలిసింది ఇది ఒకటే. ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇక్కడ ఒక హాస్పిటల్లో అతని వైఫ్ అడ్మిట్ అయింది. ఆ తర్వాత ఈ ఏరియా గురించి అతనికి తెలిసింది. దెన్ టు అర్న్ ఈజీ మనీ ఈ రిసార్టెడ్ టు కమిటింగ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్. ఫస్ట్ ఆఫెన్స్ మే మంత్లో జరిగింది. మే మంత్లో ఇక్కడ కాదు, నిజామాబాద్ వేల్పూర్ పిఎస్ లిమిట్స్లో ఒక విలేజ్లో జరిగింది. అక్కడ 66 grams గోల్డ్ దొంగతనం అయింది. ఆ తర్వాత కరీంనగర్ డిస్టిక్లో గన్నేవరం మండల్ 10th June రోజు ఫస్ట్ దొంగతనం జరిగింది. తర్వాత మళ్ళీ 30 June రోజు, 20 రోజుల తర్వాత 30 June రోజు రామడుగు మండలం షానగర్ విలేజ్లో జరిగింది. మళ్ళీ 16 days తర్వాత 16 July రోజు గంగిపల్లి విలేజ్, మానకొండూరు మండలం. మళ్ళీ 22nd July రోజు కొరండ్ల విలేజ్, తిమ్మాపూర్ మండలం. 23rd July రోజు బోమన్పల్లి విలేజ్, చిగుడి మామిడి మండలం. 24th July రోజు చిమ్లకుంటపల్లి విలేజ్, గన్నేవరం మండలం. సో డిఫరెంట్ మండల్స్లో ఇది దొంగతనం జరిగింది. ఇనిషియలీ చాలా గ్యాప్స్ ఇచ్చారు అఫెన్స్ చేసినప్పుడు, అండ్ ప్రికాషన్స్ కూడా చాలా తీసుకున్నారు ఈ అఫెండర్. కాబట్టి మనకి అప్పుడు క్లూస్ దొరకలేదు. కానీ సిరీస్గా ఆఫెన్స్ జరిగిన తర్వాత 22nd July, 23rd July, 24th July తర్వాత మనకి తెలిసింది ఇది ఒకటే గ్యాంగ్ ఇన్వాల్వ్ ఉంది. ఇంతకుముందు గ్యాంగ్ అన్నాము, కానీ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇది తెలిసింది సింగిల్ ప్రాపర్టీ అఫెండర్. దీంట్లో మోడస్ ఆపరెండి ఎట్లా ఉంది అంటే, అతనికి పర్సనల్ కార్ ఉంది, మారుతి కార్. ఈ టార్గెట్స్ రూరల్ ఏరియా. అర్బన్ ఏరియాలో ఇక్కడ మొత్తం సీసీటీవీ కెమెరా ఉంది, మన పెట్రోలియం కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి రూరల్ ఏరియాస్లో ఎక్కడైనా లాక్డ్ హౌసెస్ ఉంటే అది ఫస్ట్ రెక్కీ చేస్తారు. సో డే టైంలో మొత్తం ఆ ఏరియా గురించి ఐడియా లేదు, జస్ట్ నార్మల్గా ర్యాండమ్గా వాళ్ళు తిరుగుతారు ఊళ్ళో. డే టైంలో ఎక్కడన్నా ఇల్లులో లాక్ ఉంటే వాళ్ళు ఆ ఇల్లు లొకేషన్ గూగుల్ మ్యాప్స్లో మార్క్ చేసుకొని ఈ విల్ సెండ్ హిమ్ మార్క్ చేసుకొని వాట్సాప్లో. తర్వాత మళ్ళీ రాత్రి సేమ్ ప్లేస్కి వస్తారు. ఎందుకంటే అతను ఈ ఏరియాలో కొత్తగా కాబట్టి అతనికి అంత లొకేషన్ ఐడియా లేదు. సో ఇది గూగుల్ మ్యాప్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ విల్ మార్క్ లొకేషన్ ఆఫ్ పాసిబుల్ హౌసెస్ వేర్ ఇది అఫెన్స్ చేయవచ్చు. అండ్ రాత్రి మళ్ళీ మిడ్ నైట్ తర్వాత జనరల్గా వచ్చి ఇట్లా దొంగతనం చేస్తారు. 22nd, 23rd, 24th July రోజు కూడా ఇట్లా జరిగింది. కానీ అప్పుడు హెవీ వర్షం కూడా ఉంది సిటీ అండ్ డిస్ట్రిక్ట్లో. ఇది కాకుండా కూడా ఇది చేస్తారు. ఈస్ దాట్ మచ్ కమిటెడ్. ఇది కాకుండా ప్రికాషన్స్, మాస్క్ వేసుకొని అండ్ గ్లవ్స్ వేసుకొని ఇది ఆఫెన్స్ చేశారు. కాబట్టి మనకి క్లూస్ కూడా తక్కువ దొరుకుతుంది. కానీ ఈ ఆఫెన్స్ అయిన తర్వాత, స్పెషల్లీ సిరీస్ ఆఫ్ ఆఫెన్స్ అయిన తర్వాత స్పెషల్ టీం పెట్టడం జరిగింది.
దీంట్లో led by ACP Karimnagar Town, who is in charge of Karimnagar Rural Division, Venkat Swami, ACP CCS Narsimlu Garu, then Inspector Timapur Sadan Kumar, Inspector CCS Prakash, SI LMD Shrikant, then CCS team and crime party constables kuda unnaru, Naresh and Jayapal. With them two separate teams were formed. తర్వాత వీళ్ళు మొత్తం CCTV కెమెరాస్ అని కాల్ డీటెయిల్ రికార్డ్స్ ప్లస్ టోల్ ప్లాజాలో క్రాస్ అయిన వెహికల్స్ అన్ని చెక్ చేస్తారు. మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకి వెహికల్ ఇది యూజ్ చేసిన వెహికల్ ట్రేస్ అయింది. ఆ తర్వాత బ్యాక్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ అక్యూజ్ కి పట్టుకోవడం జరిగింది. పట్టుకోవడం తర్వాత ఈ కన్ఫెస్డ్ ఇది అన్ని ఒక లోకల్ జ్యువెలరీ స్టోర్ పర్సన్ కి అమ్మేశారు నిజామాబాద్ లో నందిపేట మండలం. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం వాళ్ళ రికవరీలో స్టోలన్ ప్రాపర్టీ 18 తోలా గోల్డ్, 164 తోలా సిల్వర్ అండ్ 1 lakh రూపీస్ క్యాష్ ఇది దొరికింది. 1 మొబైల్ ఫోన్ అండ్ 1 మారుతి ఫ్రాంక్స్ కార్. ఇది కాకుండా ఆఫెన్స్ కోసం యూజ్ చేసిన ఐటమ్స్ ఐరన్ రాడ్స్, హ్యామర్, స్క్రూ డ్రైవర్, చిజల్, తర్వాత మాస్క్ అండ్ గ్లవ్స్ ఇది కూడా అక్యూజ్డ్ పొజిషన్ లో దొరికింది. ఇతని మీద ఇంత ముందు ఆఫెన్స్ లేదు, ఫస్ట్ టైం అఫెండర్, కానీ ఈజీ మనీ కోసం ఇది ఆఫెన్స్ మొత్తం చేశారు. ఇంకా దీంట్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇప్పుడు వరకు ముగ్గురుది ఇన్వాల్వ్మెంట్ మనకి నోటీస్ లో వచ్చింది. దీంట్లో ఇద్దరికి అరెస్ట్ జరిగింది అండ్ దీంట్లో ఒక పర్సన్ స్టిల్ అబ్స్కాండింగ్. వీళ్ళ కోసం కూడా అవర్ టీమ్ ఇస్ ఫేసింగ్ దట్. ఇది కాకుండా జనరల్ కూడా ప్రాపర్టీ ఆఫెన్సెస్ రీసెంట్ జరిగినాయి కాబట్టి ప్రివెంటివ్ పోలీసింగ్ మీద మేము ఫోకస్ చేశాము. ఇంతకుముందు సమ్మర్ సీజన్ లో కూడా చాలా జరిగింది. ఇంతకుముందు చేసిన ప్రెస్ మీట్ లో కూడా నేను అన్నాను ఏంటి అంటే ఇక్కడ జనరల్ హ్యాబిట్ ఏంటి అంటే జనాలకి ఎస్పెషల్లీ విలేజ్ ఏరియాలో వాళ్ళు గేట్ ఓపెన్ చేసి పడుకుంటారు. సో ఇట్లా చేస్తే అఫెండర్స్ కెన్ ఈజీలీ మార్క్ దిస్ హౌసెస్. ఆ తర్వాత లాక్ ఉండకపోతే ఇన్సైడ్ లాక్ ఉండకపోతే ఈజీగా దొంగతనం చేయవచ్చు. సో దీని గురించి అప్పుడు ఐ మేడ్ అవేర్నెస్ రిగార్డింగ్ దిస్. ఇట్లా జరుగుతుంది. మళ్ళీ ఈ టైప్ ఆఫ్ ఆఫెన్స్ ఎట్లా అవాయిడ్ చేయాలి, దీనికోసం పోలీస్ తరఫు నుంచి ప్రివెంటివ్ పెట్రోలింగ్ మేము పెంచుతున్నాము. రీసెంట్ గా హైవే పెట్రోల్ కూడా అది తిమ్మాపూర్ సైడ్ అది స్టార్ట్ అయింది. ఇది కాకుండా ఎక్కడెక్కడ ఇది హాట్స్పాట్స్ ఉన్నాయి ఇక్కడ ఐడెంటిఫై చేసి CCTV కెమెరా ఇన్స్టాలేషన్ అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్న కెమెరాస్ ఎక్కడైనా పని చేయట్లేదు అది కూడా మేము మార్క్ చేసి దీనికి రిప్లేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దెన్ టౌన్ లో మంచిగా ఉంది నైట్ పెట్రోలింగ్, దీంట్లో కూడా కొన్ని చేంజెస్ చేశాము. యాజ్ పార్ట్ ఆఫ్ ప్రివెంటివ్ పోలీసింగ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్, పార్ట్ సర్చ్ ఆపరేషన్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ప్లస్ మాస్ చెకింగ్ కూడా టౌన్ లో స్టార్ట్ అయింది. ఇంకా అదర్ ప్లేసెస్ లో డిస్ట్రిక్ట్ లో కూడా స్టార్ట్ చేస్తాము. కానీ మాకు సిటిజన్స్ నుంచి కూడా కోఆపరేషన్ కావాలి. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఫస్ట్ టైం అఫెండర్ ఇట్లా ఊరిలో ఒక కార్ లో తిరిగితే సస్పిషియస్ మూవ్మెంట్ లాగా కనపడుతుంది. సడన్ గా ఒక పెద్ద కార్ లో విలేజ్ లో ఎవరు రాదు. సో ఇట్లా ఉంటే దీని గురించి ఏమైనా సస్పిషియస్ మూవ్మెంట్ ఉంటే ఇఫ్ ఎనీవన్ ఈస్ మూవింగ్ అరౌండ్ ఇట్లా అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పోలీస్. లేకపోతే జస్ట్ మీరు ఫోటో వీడియో రికార్డ్ చేయండి, బండి నెంబర్ ఉంటే బండి నెంబర్ రికార్డ్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఆ తర్వాత వెరిఫై చేస్తాం. కానీ ఇట్లా ఒకటి యాక్షన్ తీసుకుంటే చాలా అది ప్రివెంట్ అవుతుంది ఆఫెన్సెస్. ఇది కాకుండా విలేజ్ లెవెల్లో ప్రతి విలేజ్ లో విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా అలాట్మెంట్ జరిగింది. వాళ్ళు కూడా విలేజ్ లో పోయి జనరల్ అవేర్నెస్ ఎక్సైజ్ తో పాటు ఇది కూడా అవేర్నెస్ చేస్తారు. వాళ్ళు కూడా కాంటాక్ట్ ప్రతి విలేజ్ లో డిస్ప్లేడ్ ఉంటాయి. వాళ్ళు కూడా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఏమైనా విలేజ్ లో సస్పిషియస్ మూవ్మెంట్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు కూడా ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇదే కాకుండా ఇంకా ప్రివెంటివ్ పోలీసింగ్ కోసం ఎగ్జిస్టింగ్ ఉన్న పాస్ట్ అఫెండర్స్ మీద కూడా మేము నిఘా పెడుతున్నాము. ఎవరెవరి మీద రౌడీ షీట్ లేదు అండ్ హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటే వాళ్ళ మీద రౌడీ సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. సో ఈ ఆపరేషన్ లో ముఖ్యంగా తిమ్మాపూర్ సర్కిల్ టీమ్ and in charge rural subdivision and CCS team led by ACP and suitable reward are being proposed for the team members in this operation. Thank you very much. Okay, single operator hai sir, single operator but with taking precautions. Main thing is we took lot of precautions. దీని వల్ల మనకి fingerprints కూడా రాలేదు. కానీ with the help of CCTV footage and other technical evidences plus verifying each and every vehicle which has passed in that area by my team. It was a rigorous exercise. కానీ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనం పిన్ పాయింట్ చేస్తాం అఫెండర్, అప్పుడు డిటెక్ట్ అయింది.
सर फरारी में ऐसा होती है कि निजामाबाद की है बाकी लोग भी निजामाबाद। बस वही क्वेश्चन एक था कि इकड़े ఎందుకు జరిగింది ఆఫెండర్స్ అక్కడ ఉన్నారు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు సో డైరెక్షన్ లో ఇది తెలిసింది మనకి అతనికి భార్యది ఇక్కడ అడ్మిషన్ జరిగింది ఇక్కడ రెయినీ హాస్పిటల్లో ఫ్యూ మంత్స్ బ్యాక్ అతను ఆమె అడ్మిట్ అయ్యారు దెన్ అప్పుడు ఈ సేమ్ కార్ వాడారు అప్పుడు కూడా బండిలో పట్టుకోవడం ఇది హ్యాబిట్ అయింది అతనికి దెన్ ఆ టైంలో ఈ ఏరియా మొత్తం తిరిగారు అప్పుడు ఏరియా గురించి తెలిసింది అప్పుడే ఫస్ట్ నిజామాబాద్ వేల్పూర్ విలేజ్ లో సక్సెస్ అయిన తర్వాత అతన్ని ఇక్కడే స్టార్ట్ చేశారు సో ఇట్లా అతనికి కాన్ఫిడెన్స్ వచ్చింది చేయడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్